హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణలో రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి పంచాయతీ ఎన్నికల కానుకగా 2 ముఖ్యమైన శుభవార్తలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా ఆపి ఉంచిన ఈ పథకాలను కోడ్ పూర్తయిన తరువాత ఒకేసారి అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. సో, ఆ 2 పథకాలు ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయగానే ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్‌లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేసేద్దాం. సో, రేషన్ కార్డ్‌దారులకు ఇప్పటికే అనేక పథకాలు అందుతున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా పంచాయతీ ఎన్నికల తరువాత 2 కొత్త ప్రయోజనాలు రాబోతున్నాయి. మొదటిది పెన్షన్లు. ఇప్పటి వరకు కొత్త ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. పాత పెన్షన్లను మాత్రమే ఇస్తుంది. కానీ ఎన్నికల తరువాత పెన్షన్ పెంపు అలాగే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ముఖ్యమైన అవకాశం. సో, దరఖాస్తు కోసం రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, సంబంధిత ధృవపత్రాలు రెడీగా పెట్టుకోవాలి. ప్రస్తుతం రూ. 2016 ఇస్తున్నాం. పెన్షన్‌ను రూ. 4000కి అలాగే మరికొందరికి రూ. 6000కి పెంచే అవకాశం ఉందని సమాచారం. సో, ఈ పథకానికి సంబంధించి డిసెంబర్ చివరి వారంలో అయినా లేదా జాన్వరిలో అప్డేట్స్ వస్తాయి. ఇక రెండో పథకం సంబంధించి చూసుకుంటే మహిళల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం. రాష్ట్ర వ్యాప్తంగా 18-55 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు కులం సంబంధం లేకుండా నెలకు రూ. 2500 అంటే సంవత్సరానికి రూ. 30 ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమై ఉంది. దీనికి రేషన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసి ఈకేవైసీ మరియు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది పూర్తి చేసుకోవాలి. చాలామంది మహిళలు ఇప్పటికే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకుంటున్నారు. ఈ పథకం అధికారికంగా పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రారంభమవుతుందని ప్రభుత్వం సూచిస్తుంది. సో, రేషన్ కార్డ్ ఉన్న వారు అందరూ కూడా తమ కార్డులు అప్డేట్ అయ్యి ఉన్నాయా లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. పేరు లేకపోతే వెంటనే యాడ్ చేసుకోవాలి. కొత్త రేషన్ కార్డ్ కూడా 10-15 రోజుల్లో ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ 2 పథకాలను అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో, ఈ 2 పథకాలకు సంబంధించి డిసెంబర్ 20 తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి మీ పత్రాలన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే పథకాల అప్లికేషన్స్ ప్రారంభమైతే ముందుగా దరఖాస్తు చేసుకునే అవకాశం మీకే లభిస్తుంది. సో, ఇది తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు కోసం తీసుకొచ్చిన తాజా అప్డేట్. థాంక్స్ ఫర్ వాచింగ్.